హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందాకు పోలీసులు చెక్ పెట్టారు. గ్యాస్ డీలర్ అమీర్ తో సహా 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్జల్ గంజ్ కు చెందిన గ్యాస్ డీలర్ బ్లాక్ సిలిండర్ దందా వెలుగులోకి చూసింది. గ్యాస్ డీలర్లు సిండికేట్ గా మారి కమర్షియల్ గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కో సిలిండర్ ను 6,000కు హోటళ్లు, రెస్టారెంట్లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక దాడుల్లో 19 కేజీల 300 సిలిండర్లను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. బ్లాక్ గ్యాస్ దందాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాల్లోనే హెచ్పి గ్యాస్ కు సంబంధించినటువంటి అఫ్జల్ గంజ్ లో మెట్రో హెచ్పి గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ అమీర్ తో సహా 10 మంది నిందితులకు సంబంధించి పూర్తిగా హైదరాబాద్ లో ఇటు ఉన్నటువంటి పశ్చిమ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకునే ఈ గ్యాస్ దందాకు తెరలేపారు. మనం చూస్తున్నటువంటి మొత్తం 11 వాహనాల్లో వివిధ రకాల గ్యాస్ సంబంధించి కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్లను కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి డీసీఎం తో పాటు ఆ చిన్న ఆటోల్లో కూడా ఇవన్నీ కూడా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక పంజాగుట్టకు సంబంధించినటువంటి నాగార్జున క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఒక గ్రేవ్ యార్డ్ ని టార్గెట్ గా, అంటే ఒక శ్మశాన వాటికలో టార్గెట్ గా చేసుకుంటూ అక్కడ డంప్ చేయడం, ఉన్నటువంటి గ్యాస్ లేదంటూ గ్యాస్ ఏజెన్సీలో ఒకవైపు స్టాక్ బోర్డులు పెట్టడం, ఆ తర్వాత పంజాగుట్ట నుంచే ఈ బ్లాక్ గ్యాస్ దందాకైతే తెరలేపారని చెప్పుకోవచ్చు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నటువంటి గ్యాస్ అన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితుడు గ్యాస్ ఏజెన్సీ డీలర్, డిస్ట్రిబ్యూటర్, సప్లయర్ అయినటువంటి అమీర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర సామాన్యంగా చూసుకుంటే అంటే కామన్ గా 2,100 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు బ్లాక్ దందాకు తెరలేపి దాదాపు ఒక్కో సిలిండర్ నుంచి కూడా 6,000కు పైగా కూడా సిలిండర్ కి వసూలు చేస్తూ ఇటు పంజాగుట్లో డంపింగ్ చేసి మరి కూడా ఈ బ్లాక్ దందాకైతే తెరలేపుతున్నారు. మనం చూస్తున్నటువంటి హెవీ కమర్షియల్ సిలిండర్స్ దాదాపు 5 కేజీల సిలిండర్ నుంచి మొదలుకొని 47 కేజీల సిలిండర్స్ వరకు మొత్తం ఉన్నటువంటి 414 సిలిండర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ కేసులో బ్లాక్ దందాకు సంబంధించి ప్రజల్లో అవగాహన రావాలి. ఎందుకంటే ఎక్కడ కూడా గ్యాస్ కావచ్చు, పెట్రోల్ లాంటి కొరత లేదని కూడా డీసీపీ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా తెలపడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఏవైతే కమర్షియల్ సిలిండర్స్ 47, 41, 43 కేజీలకు సంబంధించిన సిలిండర్లన్నీ కూడా కమర్షియల్ గా వాణిజ్యపరంగా హోటల్లో రకరకాల ఫంక్షన్ లో యూజ్ చేస్తారు. ఇలాంటి ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటిని టార్గెట్ గా ఎంచుకొని ఇలా బ్లాక్ దందాకు తెరలేపారు. తప్పకుండా గ్యాస్ లేనిది ఏ పని కూడా కాదు కాబట్టి ఎక్కువ ధర వెచ్చించి కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా కొనుగోలు అయితే చేస్తా ఉన్నారు. ఈ బ్లాక్ దందాకు సంబంధించి ఎవరు కూడా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయదు. ఎందుకంటే ప్రత్యేకంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదన్న అంశాన్ని కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా వైపు చెప్తా ఉన్నారు. ఒకవేళ బ్లాక్ దందాకు తెరలేపితే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. వాటిపైన సమాచారం పోలీసులకు ఇవ్వాలంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.